ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి 2026 సంవత్సరములో 7వ నెలలో మరి 11వ తారీఖున ఈ రీతిన మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. వాగ్దానము, ఈ దినమందు వాగ్దానము దేవుని సన్నిధిలో దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా ఈ దినమంతా ఆయన కృపచేత వాగ్దానము నడిపింపబడులాగున ప్రతి క్షణము, నిమిషము, ప్రతి సెకండ్లో దేవుని వైపే చూస్తూ ఈ వాగ్దానము ద్వారా మనం దినమంతా నడిపింపబడాలని మరి దేవుని వాగ్దానము ముందు ఒక చిన్న పల్లవి పాడుకొని దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. చూడండి, చిన్న పల్లవి. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలే నన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, తెల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, తెల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, అది నీ గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండె గుడిలో నన్ను చేర్చిన అమరమైన ప్రేమయే, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, దేహమందు గాయమైతే కుదుట పడును గదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా, దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు గదా, నీవే నీవే యేసయ్యా, నా అంతరంగము తరచి చూచిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు, నీవు లేనిది నా బ్రతుకులో విలువలేనే లేదయా, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలే నన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఎడబాయలే నన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. వాగ్దానం చూసుకుందాం. 133వ కీర్తన
133 కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. 133 కీర్తనలో 3 వచనాలు. మరి 3 వచనంలో కింద బి పార్ట్ చూసుకుందాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ దినాలలో లోపించింది ఐక్యత. ఎక్కడ చూసినా గాని ఐక్యత చాలా, ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ ఏ డిమానేషన్లో చూసినా, ఏ వ్యవస్థలో చూసినా, ఏ ఉద్యోగస్తుల మధ్య చూసినా, మరి అసెంబ్లీలు చూసినా, మరి ఎక్కడ చూసినా ఐక్యత లోపించిందండి. ఏ ప్రాంతంలో సంఘాల్లో కూడా ఐక్యత లోపించింది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎక్కడ సమాధానం ఉంటదో, ఎక్కడ మరి ఐక్యత ఉంటుందో, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడని ఇక్కడ రాయబడి ఉన్నది కదా. నిజమే కదా. ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ ఐక్యత ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా దీవులు ఉంటాయండి. ఇక దానియేలు గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకుందాం. దానియేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 1 వచనం కాడించి 49 వచనాలు ఇక్కడ రాయబడ్డాయి. 49 వచనాలండి. ఇక్కడ 49 వచనాల్లో ఇక్కడ రాజుకి ఒక కళ వచ్చింది. నెబుకద్నెజరు రాజుకి 2వ సంవత్సరం మందు మరి కళ వచ్చింది. అందును గూర్చి ఆయన మనసును కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తన కనిన కలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య కలిగిన వారిని, జ్యోతిష్కుల్ని అనేక మందిని పిలవమని చెప్పాడు. ఆ రాజ్యంలోకి, బబులోను రాజ్యంలోకి పిలవమని చెప్పినప్పుడు అందరిని పిలిచారు. పిలిచిన తర్వాత రాజుగారు చెప్పండి, కలభావం చెప్తామంటే, నాకు కళ వచ్చిందయ్యా, కళ మర్చిపోయా, నేను కలభావం మీరే చెప్పాలంటున్నాడు. కలభావం చెప్పాలంటే కళ చెప్పమంటారు. ఆ కళది భాషలో ఇక్కడ చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో నుంచే మనం చూసుకుంటే ఇక్కడ అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పింది ఏమనగా, నేను మర్చి ఉండుట మీరు చూచి కలహ కారణము చేయవలెనని మీరు కనిపెట్టినట్లు నేను బహుగా గ్రహించి ఉన్నాను. కాలము ఉపాయముగా గడపవలని అబద్ధమును మోసపు మాటలు నా ఎదుట పలక ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖచ్చితముగా కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావము తెలియచెప్పుటకు మీకు సామర్థ్యము కలదని తెలుసుకొందును. అందుకు కలదీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చది, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తి అధికారం శకునిగాని యొద్ద, గారడి విద్య గలవాని యొద్ద, కల్దీల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు సాధారణమైందని దేవతలు గాక మరెవరును ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనం బయలుదేరుట వలన జ్ఞానులను చంపవలసి ఉండగా వారు దానియేలు అతని స్నేహితులను చంపజూచరి. అప్పుడు దానియేలు బబులోని జ్ఞానులు చంపుటకై బయలుదేరి రాజు దేహ సంరక్షకుల అధిపతి అర్యోకును దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసిన. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి యొక్క అర్యోను అడగగా, అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియచెప్పను. అప్పుడు దానియేలు రాజు సన్నిధి పోయి స్వప్న భావము తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక శాసనం విడుదలైంది. రాజు కళ వచ్చింది, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఇది గాన చెప్పకపోతే మీ ఇళ్ళు పెంట దిబ్బలైపోతాయి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రములు. చూడండి, ఇక్కడ కల్దీలు సిరియా భాషతో ఇట్లనిది, రాజు చిరకాలము జీవించును గాక, తమరి దాసులు కలసలబీడి మేము దాని భావము తెలియజెప్పేదము. రాజు నేను దాన్ని మర్చిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తినీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును.
కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములు బహుమానములు మహాఘనతయు నా సముఖములో నొందుదురుగాక. ఇవన్నీ ఇస్తా. ఎవరైతే కళభావం చెప్తారో మహాఘనతను పొందే విధంగా బహుమతులు చాలా వారికి నేను దానములు ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు అంటున్నారు కదా, సిరియా కలదీలు సిరియా భాషతో ఇట్లనేది, రాజు చిరకాలం జీవించును గాక, తమరి దాసులు కళ సెలవివ్వండి. కళ సెలవిస్తే కళభావం చెప్తాం. అసలు దేవతలు కూడా భూమి మీద ఎవరు కూడా నువ్వు అడిగిన దానికి ఎవరు కూడా చెప్పలేరు అని చెప్పినప్పుడు, మీరు ఏదో కాలయాపన చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు చెప్పకోకుండా ఏదో కాలయాపన చేస్తున్నారు కాబట్టి మీరు అందరిని జ్ఞానులందరినీ ఈ దేశంలో ఉండేటువంటి జ్యోతిష్కులను జ్ఞానులందరినీ సంహరించమని రాజు ఆజ్ఞ పంపించారు. ఆ విషయం దానియేలు గారి దగ్గరికి వచ్చింది. అప్పుడు దానియేలు గారు అతని స్నేహితులను చంపజోచరి. అప్పుడు దానియేలు గారు ఏం చేస్తాడంటే ఆ భట్టుడితోటి ఇక్కడ చంపజూసిన చూడండి, దానియేలు అతని స్నేహితులు చంపజేసేటప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షణ అధిపతి అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసిన, అయ్యా ఏంటి ఇంత తొందరగా ఎలా ఏం జరిగింది అసలు ఏంటి అంటే, ఇది సంగతి కళభావం చెప్పాలి రాజుగారికి, లేకపోతే ఇక్కడ జ్ఞానులని పెంచబడుతున్నటువంటి జ్యోతిష్కులని మరి ఉన్నారు కదా అనేక మంది, వాళ్ళందరినీ మరి చంపడానికి రాజు ఆజ్ఞ వచ్చేసింది. రాజుగారు మరి కళభావం కూడా చెప్పాలి, అందుకు మీరు కూడా మరి మీ నలుగురు కూడా అందుకు అర్హత పొందిన వారే, మిమ్మల్ని కూడా చంపడానికి మేము వచ్చామని చెప్పినప్పుడు అప్పుడు దానియేలు యుక్తంగా ఒక చిన్న విషయాన్ని చెప్తాడు, మాకు కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా ఆ కళ చెప్తాను, కళభావం కూడా చెప్తాను. చూడండి, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషయేలుకును అజరియాకును సంగతి తెలియచేసి, ఆ షడ్రకు మెషక్ అగ్నిగోలు వాళ్ళకి భాషాంతరమున వారు పేర్లు. అయితే ఇక్కడ చూడండి, ఆ సంగతి తెలిస్తాను, స్నేహితులు బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్ల కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంద నిమిత్తము ఆయన వేడుకొనమని వారికి హెచ్చరికిచ్చెను. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దానియేలు గారు ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గర నుంచి ఒక హెచ్చరిక వచ్చిందయ్యా, మరి కళభావం కూడా చెప్పాలి, ఇది దేవుని వలనే తప్ప మరి ఎవరి వలన ఏది కాదు, మనం కలిసి ప్రార్థన చేద్దాం, మనం నలుగురం కలిసి ప్రార్థన చేద్దాం, ఐక్యతగా ప్రార్థన చేద్దాం. చూడండి, ఇక్కడ అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మరి ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన భాగంలో నుంచి 25:14 వచనములు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియచేయను, ఆయన తన నిబంధన వారికి తెలియచేయును అని రాయబడింది ఇక్కడ. చూడండి, కీర్తన 25:14 మీరు చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఆ విషయాలు తెలియబడతాయి అని చెప్పి కీర్తన భాగంలో రాయబడి ఉన్నది. అదే రీతిగా ఇక్కడ దానియేలు గారు అంటున్నాడు కదా, మనం అందరం కలిసి ఐక్యతతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా ఇక్కడ చూడండి, మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. చూడండి, ఇక్కడ నలుగురు కలిసి చూడండి, తాను స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్టు కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంద నిమిత్తము ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించెను. మనం ఐక్యత కలిగి ప్రార్థన చేద్దాం. మనం దేశం కాని దేశంలో ఉన్నాం, మనల్ని కూడా చంపడానికి వారు పూనుకున్నారు కాబట్టి మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కలవ మర్మమును కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు అని చెప్పి దానియేలు గారు వారి స్నేహితులతో కూడా చెప్పినప్పుడు, వారు నలుగురు కలిసి ప్రార్థించినప్పుడు, ఐక్యతతో ప్రార్థించినప్పుడు దానియేలు గారికి ఆ దర్శనము ద్వారా చూడండి, ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి, ఎంత ఎంత
ఎంత గొప్ప విషయం అంటే, ఆ కాలమున సమయములను మార్చువడయుండి రాజులు త్రోసి త్రోసి వేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలో మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయన తెలియచేను. ఎలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. దేవుని నామనికి మహిమ కలుగును గాక. వెలుగు యొక్క నివాసము చూడండి ఎంత గొప్ప విషయం అంటే, కీర్తన 36:9 నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగును పొందుచున్నాం. కీర్తన 36:9 నీ వెలుగును పొందియే, నీ దగ్గర జీవపు ఊట కలదయ్యా, నీ దగ్గర జీవముంది, జీవము మరణం లేదు. ఇక్కడ అందుకని కీర్తన భాగంలో రాయబడి ఉంది కదా, ఏమని రాయబడి ఉందండి? శాశ్వత జీవమును, ఇక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటది. ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటది. ఎక్కడ శాశ్వత జీవం ఉంటుందో అక్కడ మరణమే ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అకాల మరణం అండి, దేవునికి అయిష్ట మరణాలు, ఎంత భయంకరమైన మరణాలు ఈ దినాలలో మనం వింటున్నాము. దేవుడు పిలిచే మరణాలు తక్కువ, అపవాది దోచుకునే మరణాలు ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఐక్యత లోపించటం వలన, అక్కడ ఆశీర్వాదం ఉండకపోవటం వలన, అక్కడ శాశ్వత జీవం ఉండకపోవటం వలన ఎన్నో అపార్థాలు, ఎన్నో అనర్థాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హెచ్చరిక, అక్కడ మరణమే. ఆ నలుగురిని చంపేయటానికి ఆ బొట్టు రాని వచ్చేసాడు. అప్పుడు మాకు కొంచెం సమయం అయ్యా అని చెప్పి వారి ముగ్గురికి హెచ్చరించి మనం ప్రార్థన చేద్దామని చెప్పి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి అంది దానియేలు గారికి దర్శనము ద్వారాగా దేవుడు కల భావమును కూడా బయలుపరిచి ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒక చిన్న జరిగిన విషయం ఇది. ఒక తండ్రికి నలుగురు కుమారులు పిలిచి, అంటే చనిపోయే సమయం వచ్చేసి వృద్ధాప్యంలోకి వచ్చాడు. కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆ తండ్రికి. అయితే నలుగురు కుమారులు పిలిచి అంటున్నాడు కదా, అయ్యలారా ఇటు రండి అని పిలిచి వారికి ఇది ఒక పుల్లలో కొంచెం నాలుగు పుల్లలు కలిపి కట్టి ఒక్కొక్కడికి ఇచ్చాడు ఇరపమని. నలుగురికి ఇచ్చాడు. ఒక్కళ్ళు కూడా విరపలేకపోయారు. తర్వాత ఆ పుల్లలో కట్టలో నుంచి ఒక్కొక్క కర్ర తీసి ఒక్కొక్కడికి ఇచ్చాడు. ఒక కర్ర ఇస్తే వాడు ఇరిపేశాడు, మరొకడికి ఇస్తే ఆడు ఇరిపేశాడు, ఇంకొకటి ఇస్తే వాడు. నలుగురు కర్ర ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఇరిపేశాడు. తర్వాత ఇదిగో మీరు ఒక్కొక్కలుగా ఉంటే ఇలా ఇరపబడతారు, మీరు నలుగురు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు. ఐక్యత కలిగి ఉండండి. ఐక్యత కలిగి ఉంటే మిమ్మల్ని ఎవరు చెరపరు. ఇదిగో ఈ పిల్లల కట్ల నలుగురు ఉండారు కదా, మీరు కలిసి దాన్ని ఎరపటం సాధ్యపడలేదు. అదేవిధంగా మీరు కలిసి ఉన్నట్లయితే, నలుగురు కలిసి మిమ్మల్ని చెడగొట్టడమే గాని మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఐక్యత కలిగి ఉండండి అని చెప్పి మీరు ఒక్కొక్కరుగా ఉండారనుకో, మీరు చూసారా ఎలా ఈ ఒక కర్ర ఎట్ట విరిపేశారో, అదేవిధంగా అట్లా అపవాది మిమ్మల్ని దోచుకుంటది. జాగ్రత్తగా మీరు నలుగురు కలిసి ఐక్యత కలిగి ఉండండి అని చెప్పి ఆ తండ్రి ఒక నీతి కథ వారికి చెప్పి మరి అతడు ప్రభువునందు నిద్రించాడు. మరి అదేవిధంగా ఐక్యత, ఎక్కడ ఐక్యత ఉంటుంది? నలుగురు కలిసి ఒకే మాట మీద హెచ్చరించినప్పుడు దానియేలు గారికి తోడ్పడ్డారు వారు ముగ్గురు కూడా. నలుగురు కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన అయిన దేవుడు ఆ కల భామును కూడా అది ఉండుటకు అనువాడు కాలములు సమయాలు స్వాధీనపరచుకునే దేవుడే మనకు సహాయం చేయాలి అని చెప్పి దానియేలు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కల భావాన్ని కూడా దానియేలు గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ తండ్రి కూడా ఏం చేశాడండి? చక్కని ఉపమానం త్వరగా ఆ బిడ్డలను బలపరిచాడు. అదే రీతిగా ఇక్కడ సహోదరులు కుటుంబాలలో ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సమాధానం కలిగి ఉన్నప్పుడు అక్కడ ఏముంటుందో తెలుసా? ఎంత మేలు, ఎంత మనోహరము. ఇక్కడ రాయబడి ఉంది కదా, ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ మేలు ఉంటది, మనోహరం అంటే ఆహ్లాదకరంగా, చాలా సుందరంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా సంతోషంగా, ఎంతో నెమ్మది అక్కడ ఉంటదని. ఇక్కడ శాశ్వత జీవము, ఇక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుటుంబాలన్న తర్వాత ఎన్నో అనైక్యత పరిస్థితులు మనకు ఏర్పడతాయి. కానీ వాటన్నిటిని అధిగమించి ప్రభు ప్రేమతోటి మనం ఏం చేయాలండి? ఐక్యత కలిగి ఉండాలి. ప్రేమ మరణము కంటే బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. అందుకని మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐక్యత వస్తుంది. ఐక్యత ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటే శాశ్వత జీవం ఉంటుంది. శాశ్వత జీవం ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ఉన్న చోట నీ భౌతికంగా అపవాదికి సంబంధించిన మరణాలు ఉండవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గారి ఐక్యతతో వారు ఏ విధంగా అయితే కలభావమును తెలియచేయటానికి, మరణం నుంచి తప్పింపబడుటకు దేవుని యొక్క సహాయమును కోరుకున్నాడు. మనం కూడా కుటుంబాలలో ఐక్యత కలిగి ఉండటానికి దేవుని యొక్క ప్రసన్నతను మనం కోరుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం కలిగి ఉంటాం. దేవుడి కొద్ది మాటలైన వినికిల్లో దీవించనుగా. ఈరోజు వాగ్దానము మర్చిపోకమాకండి. ఐక్యత కలిగి ఉండండి, కుటుంబాల్లో సమాధానం కలిగి ఉండండి. అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదము ఉండవలనని నేను ఆజ్ఞాపిస్తానంటున్నాడు ఆయన. ఇంత గొప్ప వాగ్దానాన్ని ఈ దినమంతా మనం స్వతంత్రించుకొని వాగ్దాన ప్రకారము జీవించదము గాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మా ప్రియుడు, మా రక్షకుడు, మా యేసయ్యానికి వందనాలు. నైనా నీ నామానికి మహిమ కలుగును గాక. అద్వితీయుడా, అతి సంబుద్ధుడా, మృతుల నుండి సజీవుడిగా లేచినవాడా, భూపతులకి అధిపతి, నీ నామానికి మహిమ కలుగును గాక. అయ్యా ఇదిగో తండ్రి, దినమంతయు నీ విశేషమైన కృపచేత అయ్యా నడిపింపబడుట కృప చూపించండి అయ్యా. తండ్రి, కుటుంబాల్లో సమాధానం, ఐక్యత, నెమ్మది. ఆ తండ్రి నాయన ఏ విధంగా అయితే తన కుమారులకి నీతిని బోధించాడో తండ్రి నాయన, దానియేలు ఏ విధమైతే తన స్నేహితులకి మనం ఐక్యత కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు అపాయమును తప్పిస్తాడని మరి ఆ దినమందు కల భావమును దానియేలు గారికి తెలియజేయటానికి ఇక్కడ తండ్రి ఏ విధంగా అయితే తన కొడుకులు పిలిచి ఏ విధంగా అయితే ఉపమానము ద్వారాగా ఆ కుటుంబాన్ని కట్టుకున్నాడు, ఏ విధంగా అయితే కుటుంబానికి సమాధానము కలుగునట్లుగా మరి తండ్రి ఏ విధంగా అయితే సూచన ఇచ్చాడు, అదే రకంగా ప్రభా నాయనా ఇదిగో తండ్రి, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము నాయనా. నీ వాగ్దానము నెరవేర్చబడాలి నాయన. ఈ దినమంతి ప్రభ కుటుంబాల్లో అసమాధానమైనటువంటి పరిస్థితులన్నిటినీ యేసయ్య మీరు తీసి పారవేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఐక్యతను దయచేయండి. శాశ్వత జీవము, ఆశీర్వాదము అచ్చట ఉండవలనని నేను ఆజ్ఞాపిస్తానని సెలవిస్తున్నావయ్యా. అట్టి కృపచేత ప్రతి కుటుంబాన్ని నింపండి అయ్యా, ప్రతి బిడ్డను నింపండి ప్రభా. నీకు వందనాలు. మా దేశంలో సమాధానం దయచండి, మా రాష్ట్రాల్లో సమాధానం దయచండి, అధికారులకు సమాధానం, సంఘాలలో సమాధానం, ప్రతి వ్యవస్థలో తండ్రి నాయన ఐక్యత, శాంతి, సమాధానం మీరు దాయిచ్చేయమని పరిశుద్ధాత్మని వందనాలు. ఈ దినమంతా విశేషమైన కృపచేత నా తండ్రి మా నడిపింపబడేలాగా కృపని నాయన విస్తరింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకి మరి ఒక వాగ్దానము ఇవ్వాలని మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాగ్దానమును మరి దినము కీర్తన భాగంలో నుంచి ద్వితీయోపదేశ కాండము, పుట్టినరోజు జరుపుకునే పిల్లలకి మరి ద్వితీయోపదేశ కాండము 30:20 వచనం. యెహోవాయే నీ ప్రాణమునను దీర్ఘాయువుకు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయువుకు మూలమై ఉన్నాడు. చూడండి మీరు 30:20 వచనం. పుట్టినరోజు బిడ్డలకి ఈరోజు వాగ్దానము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, దేవుని నామానికి మహిమ కలగాలని, దీర్ఘాయువు చేత మీరు దీవించబడాలని నేను దేవుని దగ్గర ప్రార్థిస్తున్నా. అదే రీతిగా మరి వివాహం జరుపుకునే బిడ్డలకు కూడా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి మరి నీ నామును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదకరముగా ఉండు. ఆదికాండము 12:2 వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదకరంగా నుండు. ఆదికాండము 12:2 వచనం. ఇలాంటి వివాహ దినాలు ఎన్నో 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 మీరు జరుపుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాలు మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.